అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, మామూలుగా సాధారణంగా ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు కదా. కానీ తిరుమలలో చూస్తే ఎంతో మంది ఆడవాళ్ళు అయితే తలనీలాలు ఇస్తూ ఉంటారు. అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఈ సందేహాన్ని తప్పకుండా చెప్తాను. ఎందుకో తెలుసా దాక్షాయిని, మనం చాలా కష్టంలో ఉన్నాం అనుకో, ఇది చెయ్యొచ్చా చేయకూడదా స్వామికి అని అనుకోవద్దు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే తలనీలాలు అని అంటే స్వామివారి తలనీలాలు తీసుకునే కదా అన్ని కష్టాలన్నీ కూడా తొలగింపజేస్తారు వెంకటేశ్వర స్వామి, అవునా కాదా? అలాంటప్పుడు ఆయనకి ఇవ్వడంలో తప్పేమీ లేదు అనేది నా గట్టి నమ్మకం. నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు నాకేం చేయాలో పాలు పోవట్లేదు అని అనుకున్నప్పుడు నేను దండం పెట్టుకున్నాను, నేను ఇస్తాను స్వామి అని. తలనీలాలు ఇవ్వడం అంటే ఏంటి? నేను ఇచ్చాను కూడా 2017లోనో 18లోనో ఇచ్చాను. అంటే అప్పుడు ఇచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, దీనికోసం ఆ స్వామి ఇంత హెల్ప్ చేశారు మనకి. మన తలనీలాలు ఇస్తే ఆయనకి ఏం చెప్పచ్చు, అవునా కాదా? దీనికోసం ఆ స్వామి మనకి ఇంత హెల్ప్ చేశారు, ఆ కష్టం నుంచి అలా బయటికి తీసుకొచ్చేసారు అని అనిపిస్తుంది అనమాట. నీ అహంకారం కానీ నీది ఏదైనా సరే తల తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టేసి, ఇదిగో నాయన ఇది నాది కాదు, ఇది నువ్వు ఇచ్చింది నీకు సమర్పిస్తున్నాను ఇక్కడ అని చెప్పి స్వామికి సమర్పించడమే కదా, అవునా కాదా? అదే కదా తలనీలాలు ఇవ్వడం అంటే. ఇప్పుడు చూడు, అందరూ నువ్వు చూస్తే కనుక అందరం తలనీలాలు లేకపోతే ఒకలానే ఉంటాం ఆల్మోస్ట్. మన ఐడెంటిటీని, మన ప్రైడ్ని అంతా కూడా ఆయనకి సమర్పించినట్టే, ఆయన పాదాల దగ్గర పెట్టినట్టే ఒకటి. రెండేంటంటే, ఆయనకి దెబ్బ తగిలినప్పుడు ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ నీలాదేవి వచ్చి ఇట్లా జుట్టు తీసి అతికించారట ఆవిడ. అంటే ఆవిడ ప్రేమ చూడు అసలు, అవునా కాదా? కాబట్టి నా భక్తులందరూ కూడా వచ్చి తలనీలాలు సమర్పిస్తారు అని చెప్పి చెప్తారన్నమాట. అంటే ఆవిడ ఇంత సహాయం చేస్తే ఆవిడకి ఎంత అనుగ్రహం ఇచ్చారో చూడు అసలు, అవునా కాదా? ప్రేమకి లొంగిపోతాడు భగవంతుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం మనుషులము ఎట్లా బిహేవ్ చేయాలి, అసలు వీడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు, వీడు నా మాట ఎందుకు విన్నాడు, నువ్వు వినాల్సిందే నా మాట అని ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. దానికి కాదు మనుషులు లొంగేది, నువ్వు ప్రేమతో మాట్లాడాలి ఎవరితో అయినా కూడా, ఆటోమేటిక్గా నీ మాట వింటారు అప్పుడు. నువ్వు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో, నో అని అనడానికి, నువ్వు మే నాట్ బి అనడానికి ఎంత తేడా ఉంటుంది. పొలైట్నెస్ అనేది మేబీ నాట్ పాసిబుల్, విత్ నా వల్ల కాదేమో అనుకుంటున్నాను అని చెప్పడానికి, నేను చేయను అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అవునా కాదా? అంటే ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా నీకు సమర్పించేస్తున్నాను స్వామి, నిష్కల్మషమైన భక్తి ని నాకు ఇవ్వు, నేను ముందుకెళ్తాను అని చెప్పడమే తలనీలాల్లో ఉన్న అంతరార్థం అనేది నా నమ్మకం. కాబట్టి అది ఆడైతే ఏంటి, మగైతే ఏంటి, ఆడదానికి అహంకారం లేదా, మగవాడికి అహంకారం లేదా, ఎక్కడ ఉండదు చెప్పు. అదొకటి. రెండోది, కష్టం వచ్చినప్పుడు అది ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు అర్థం కానప్పుడు మనసు చెప్పింది అనుకో, ఆయనకి తలనీలాలు ఇవ్వు అని చెప్పినప్పుడు అది తప్పు ఎట్లా అవుతుంది? ఇంకా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ నాకు ఇష్టం ఉండదు ఈ తలనీలాల దగ్గర మాత్రం. నువ్వు ఆడపిల్లవి కటింగ్ చేసుకోకూడదు, మంగళవారం నాడు నువ్వు పార్లర్కి వెళ్ళకూడదు. మేము మా అమ్మ వాళ్ళతో చెప్పేవాళ్ళం, అమ్మ అది పార్లర్ అమ్మ, బార్బర్ షాప్ కాదు అట్లా అనుకొని అనేవాళ్ళం మేము. జుట్టు కత్తిరించేది ఏదైనా అంతే, వెళ్ళడానికి వీల్లేదు అనేది మా అమ్మ. అసలు ఎప్పుడు మేము పార్లర్కి వెళ్ళిన దాఖలాలు లేవు అసలు మా చిన్నప్పుడు మాత్రం. ఎప్పుడన్నా కింద కొసలు కట్ చేసుకుంటే పెరుగుతుందటమ్మా అని అన్న, కింద లాస్ట్ కొసలు అంటారనమాట, అవి ఎండింగ్స్ కట్ చేసుకుంటే పెరుగుతుందమ్మా అంటే, అలాగా అని చెప్పి మా అమ్మే బయట నుంచోబెట్టి కట్ చేసేది, కానీ మమ్మల్ని పార్లర్కి పంపించేది కాదనమాట. కాబట్టి అట్లా మంగళవారం చేసుకోకూడదమ్మా, మనం శుక్రవారం నాడు జుట్టుని చేసుకోకూడదు, జాగ్రత్త అలాంటివి ఓకే. ఆడవాళ్ళు గుడ్డుని ఎప్పుడు చేసుకుంటారు, భర్త లేనప్పుడే కదా, అలాంటివి అది ఓకే. కానీ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం అది
అసలు ఎట్లా అంటే నన్ను ఆ రోజు నేను 2014లో నేను దండం పెట్టుకుంటే 2017లో 18లోనో నేను మొక్కు తీర్చుకున్నా. ఆ 2014లో నన్ను ఎట్లా బయటకు తీసుకొచ్చారు స్వామి అంటే అట్లా బయటకు తీసుకొచ్చారు. మరి ఆ కష్టం నుంచి, అన్ని కష్టాల నుంచి బయటకు పడేసిన తర్వాతనే నేను వెళ్ళి తల్లినాలు ఇవ్వగలిగాను. అంటే ఇప్పుడు కాదే, ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆనందంగా వచ్చి ఇవ్వు అని చెప్పారు అనిపించింది నాకు. అప్పుడు నేను తలలీనాలు ఇచ్చినప్పుడు అంత జుట్టంతా చూస్తే దీనికోసం ఆ స్వామి నన్ను ఇన్ని బాధల నుంచి నన్ను గట్టెక్కిచ్చేసావు నువ్వు అని నాకు అనిపించింది అనమాట. కాబట్టి ఇక్కడ మాత్రం నో జెండర్ డిస్క్రిమినేషన్, అవునా కదా? అంతే. అంటే అంత కొన్నంత సమస్యల నుంచి బయట కొండంత అండ ఆయన కలవ వెంకట నాయక, కలియుగ దైవం. ఆయన దగ్గర నేను ఆడదాన్ని, నేను తలనీళ్ళు ఇవ్వద్దు, నేను గుండు చేయించుకోకూడదు, అవన్నీ నేనైతే ఈ ఒక్క విషయానికి మాత్రం ఎవరేం చెప్పినా విన్నాను నేను. ఎందుకంటే నేను అది అనుభవించాను, ఆ కష్టాన్ని అనుభవించాను, నేను దండం పెట్టుకున్నాను. కాబట్టి నేను మాత్రం ఖచ్చితంగా అలా ఎప్పుడన్నా మీకు ఎవరికన్నా ఇవ్వాలనిపిస్తే జీవితంలో ఒక్కసారి అయినా కానీ స్వామివారికి సమర్పించండి అనే చెప్తాను నేను. ఆ రోజు మీరు అలా చెప్పించుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా అన్నారా అమ్మ మిమ్మల్ని? ఏమనలేదు, మా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనలేదు. అందరూ చూసి దండం పెట్టుకునేవాళ్ళు. ఒక్కళ్ళు మాత్రం నేను ఇట్లా స్కార్ఫ్ కట్టుకుని వెళ్తుంటే, కొన్నాళ్ళు జుట్టు వచ్చేదాకా స్కార్ఫ్ కట్టుకోకు శ్రవంతి, నువ్వు ఇచ్చిందే స్వామివారికి కదా, ఉండని కనపడని, ఎందుకు అట్లా స్కార్ఫ్ కట్టుకుంటావు, అట్లా వద్దని అనేవారు అనమాట. కొత్తగా ఉంటుంది, ఒక 3-4 months, ఒక 5-6 months వచ్చేటప్పటికి కాస్త మన హెయిర్ మనకు వచ్చేస్తుంది. ఓ 1-1.5 year టైం పడుతుంది కాస్త జడ వేసుకోవడానికి కానీ దేనికి కానీ టైం అయితే పడుతుంది. కానీ ఎంత పెద్ద సమస్య ఉంటే గానీ మనం అలా మొక్కుకోం కదా. ఫస్ట్ అలా మొక్కుకోవాలని అనిపించింది మనకి మనసుకి అని అనిపించింది అంటే స్వామివారి ఆ కష్టం నుంచి బయట పడేస్తారనే లెక్క. అది మాత్రం పక్కా చెప్పగలుగుతారు. చాలా మంది ఎవరైతే ఈ సందేహంతో ఉండి అలా ఇవ్వకూడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా, మొక్కుకున్న తర్వాత తెలియడం వల్ల అదొక మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోతుంది. అయ్యో నేను మొక్కుకున్నప్పుడు ఇంకేం ఆలోచించద్దు. ఆ కష్టం ఉంది, ఏ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మొక్కుకున్నావు, ఆ కష్టం తీరింది, వెళ్తున్నావు, ఇస్తున్నావు స్వామికి, అంతే. ఈ చుట్టుపక్కల వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించద్దు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మంచి పని చేసే వాళ్ళ దండం పెట్టుకొని, సర్లే నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడడమే కదా కావాలి అని. సపోర్టింగ్ ఫ్యామిలీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు దగ్గర సపోర్ట్ చేయకుండా ఎవ్వరు ఉండరు దాక్షాయిని, అందరు చేస్తారు. నేను ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తే ఇవ్వకూడదు అని చాలా మంది ఇవ్వకూడదు అని అంటే అప్పుడున్న సమస్యలు వేరమ్మా, ఇప్పుడున్న సమస్యలు వేరు. అవునవును. ఒకప్పుడు ఇంటి హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి హాస్పిటళ్ళకి వండి పంపించి, హాస్పిటల్లో తోడున్న వాళ్ళకి వండి పంపించి, పేషెంట్ కో రకం చేసి, వీళ్ళకో రకం చేసి, వాళ్ళు కారం తినకూడదు, వీళ్ళు కారం తింటారు, వీళ్ళకి ఇది ఇష్టం ఉండదు, ఈయన కాకరకాయ తిన్నాడు, ఇవాళేమో కాకరకాయ కూర, వాళ్ళకి వేరే చేద్దాం, పాపం వాళ్ళకి ఓపిక ఉండాలి కదా, ఇట్లాంటివి ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కార్డు తప్పించి ఏది తోడు ఉండదు మనకి. అర్థమైందా నీకు? మనం కట్టుకున్న ఇన్సూరెన్స్ కార్డు తప్పించి నీకు ఇంకో తోడే ఉండదు. అలాంటప్పుడు భగవంతుడే తోడు రావాలి మరి. అంతే. అవును. అవునా కాదా? మరి ఇంకా ఆయన తోడు రావాలి అని అంటే ఆయనకు స్ఫురణ ఇచ్చింది కర్మ పరిపక్వం అవ్వాలి. కర్మ పరిపక్వం అవ్వాలి అంటే నీ మనసు ఏం చెప్పింది, నీ బుద్ధి ఏం చెప్పింది నువ్వు వినాలి. అంతే. వాళ్ళు చేసుకోవద్దు అన్నవాడైతే వచ్చి కష్టం తీర్చాడు కదా. ఇవ్వకు వెంకటేశ్వర స్వామికి అన్నాడు ఎవరో. ఆయన వచ్చి నీ ప్రాబ్లం తీరుస్తాడా? లేదు కదా. భగవంతుడే తీర్చాలి. ఆయన తలనీలాలు ఇస్తేనేనా తీరుస్తాడు అని అంటే అదొక ప్రక్రియ. అది మన నమ్మకం కదా. ఆయన పెట్టాడు. తిరుపతిలోనే ఎందుకు వెలిసాడు ఆయన? అక్కడే ఎందుకున్నాడు? ఆరువులే ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఉంటే ఇలా చేస్తే ఈ పర్టికులర్ కొండ చాలా పవిత్రమైంది, ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్ళేవాళ్ళు తిరుపతికి, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లు అవి లేదు. సో కర్మ పరిపక్వం అవుతుందని అనే కదా ఆయన ఉన్నది అక్కడ, అవునా కాదా? కాబట్టి మనం కూడా ఆయన విషయంలో మాత్రం నేనైతే మాత్రం పొరపాటును కూడా ఇది తప్పు అని నేను అనుకోను. నీకేది అనిపిస్తే అది చేయి అంటాను, అంతే. ఖచ్చితంగా అమ్మ. చక్కగా అందరికీ ఉండే ఈ సందేహం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి బయటికి చెప్పకపోయినా లోపల ఒక డౌట్ ఉంటుంది.
మీరు ఎప్పటికీ బాగుంటారమ్మా. సో ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా ఇచ్చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చారు, క్లియర్ చేశారు ఆ డౌట్ ని. ధన్యవాదాలమ్మా.